ముందుగా ఈరోజు మన రెసిపీ ఏంటో చూద్దాం. చెరువు చేప ముక్కల ఫ్రై. చెరువు చేప ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంకా కొంచెం నేనైతే కేజీన్నర చేప తీసుకున్నాను. దానికి 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్ట్, 2 స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకుని 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని బాగా మ్యాగ్నేట్ చేసుకుని ఒక 1 అవర్ నానిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుంటే చెరువు చేప ముక్కల ఫ్రై చాలా బాగుంటుంది టేస్ట్. 1 అవర్ నానిన తర్వాత ఫ్రై చేసుకుని బాగా మసాలా పట్టించుకుని ముక్కలకి ఒక నిమ్మకాయ కూడా వేసి నిమ్మకాయ రసం వేసి బాగా కలుపుకుంటే బాగుంటుంది. ముక్కలకి బాగా మసాలా పడుతుంది. 2 స్పూన్లు కార్న్ఫ్లవర్, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 2 స్పూన్లు సాల్ట్, 2 స్పూన్ల కారం, ఒక నిమ్మకాయ రసం వేసుకుని బాగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుని ఒక 1 అవర్ నానిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కార్న్ఫ్లవర్ వేయడం వల్ల చేప ముక్క బాగా క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది కూడా. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని వేపుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. బాగా మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక 1 అవర్ నానితే బాగుంటాయి. పెనం పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుని, మరి ఎక్కువ అవసరం లేదు, ప్యాన్లో తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్. నూనె బాగా కాగిన తర్వాత ముక్కలను దాంట్లో వేసుకుని మూత పెట్టకూడదు, మూత పెడితే మెత్తగా అయిపోతాయి. ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్కన కూడా బాగా వేయించుకోవాలి. వేయించుకుని అటు ఇటు వేగిపోయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర, నిమ్మకాయ. వేగిన తర్వాత అటువైపు కూడా వేయించేసుకుని వేడి చెరువు చేపల ముక్కలు, చెరువు చేప ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ ఎవరన్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్